నషాముక్త్ భారత్ అభియాన్ మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలో గల జయ పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు జిల్లా ఎస్పీ నరసింహ హాజరై మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని, దృఢమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు. మన ఆలోచనలను, అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవాలని, విద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. మాదక ద్రవ్యాలు ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, రోడ్డు ప్రమాదాలు ఇలా సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు శివతేజ, పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ఉపేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఈ నషాముక్త్ భారత్ అంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ, డ్రగ్ ఫ్రీ కంట్రీ, డ్రగ్ ఫ్రీ స్టేట్ అండ్ డ్రగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ మనం తయారు చేసుకోవడంలో మనం అందరం కంకణంగా ఏ చిన్న మిస్టేక్ చేసినా, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ఏదో సంతోషం ఉందని చెప్పి, ఏదో ఆనందం కలుగుతుందని, తాత్కాలికంగా మంచిగా ఉందని చెప్పి మనం ఒక తప్పు చేసినామా చాలా ఇబ్బందులకు లోనవుతాం. దయచేసి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యము. అది జీవితంలో ప్రతి ఒక్కరికి మనం ఏంటి, ఇక్కడికి మనం ఎందుకు రాబడినాము, ఈ యొక్క రాబడిన దానికి మనం న్యాయం చేస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మీ ప్రవర్తన, మీ ఆలోచన స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మీ శరీరాన్ని స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మీ ఆనందాన్ని స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. తరగతి గదిలో 4 గోడల మధ్యలో ఉన్నటువంటి మీ మైండ్స్ని చేంజ్ చేసి, మీ మైండ్స్ని జ్ఞానవంతం చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆ వృత్తి, అదే ఉపాధ్యాయ వృత్తి. ఇప్పుడు సమాజంలో, గోడలు లేని సమాజంలో, ఈ యొక్క సమాజంలో చెడు నడత కలిగినటువంటి వాళ్ళని గుర్తించి, వాళ్ళని సంస్కరించి, మళ్ళీ మంచి నడత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్ది, వాళ్ళని సమాజంలో కలిపి ఒక మంచి శాంతియుతమైనటువంటి ఎనర్జీ ఆఫ్ ఎనీ నేషన్ అండ్ ద పవర్ ఆఫ్ యూత్ has an important contribution in the development of society and country. Therefore, it is very important that maximum number of youth join the drug free India campaign. Accepting this challenge of the country, today we unite under the Nashamukt Bharat Abhiyan. Youth is the energy of any nation and the power of youth has an important contribution in the development of society and country. Therefore, it is very important that maximum number of youth join the drug free India campaign. Accepting this